ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాము. మరి ప్యాసివ్ వాయిస్ను ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ప్యాసివ్ వాయిస్ అనేది పేపర్ లాంగ్వేజ్. ఇది న్యూస్లో మరియు జర్నల్స్లో ఎక్కువగా ప్యాసివ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ సెంటెన్సెస్ అన్నీ ప్యాసివ్ వాయిస్లోనే ఉంటాయి. మరి కాబట్టి ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యము. మరి ప్యాసివ్ వాయిస్లో ఈరోజు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. మరి ఫార్ములా ఏంటంటే, ఆబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ప్లస్ బీన్ ప్లస్ బీయింగ్ ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాము. మరి ఈ ఫార్ములాను ఉపయోగించి వాక్యాలను తయారు చేద్దాం. మరి ఈ ఫార్ములాను ఉపయోగించి వాక్యాలు తయారు చేస్తే చూడండి, ఫస్ట్ వాక్యము, రవి హ్యాస్ బీన్ డూయింగ్ ద వర్క్ ఫర్ 3 days. రవి హ్యాస్ బీన్ డూయింగ్ ద వర్క్ ఫర్ 3 days. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి వాక్యం. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లో మారిస్తే ద వర్క్ హ్యాస్ బీన్ బీయింగ్ డన్ బై రవి ఫర్ 3 daysగా మారుతుంది. మరి రెండో వాక్యం చూద్దాము. గీత హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ సింగింగ్ సిన్స్ 2014. ప్యాసివ్ వాయిస్లో వెళ్ళేటప్పటికి సింగింగ్ హ్యాస్ బీన్ బీయింగ్ ప్రాక్టీస్డ్ బై గీత సిన్స్ 2014. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి సింగింగ్ అనేది వచ్చింది. సింగింగ్ అనేది నౌన్, ఇక్కడ పాడుట. కాబట్టి మనము ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో తీసుకున్నాం సింగింగ్ని. మరి థర్డ్ ఫామ్ చూద్దాము. థర్డ్ సెంటెన్స్, దే హ్యావ్ బీన్ డూయింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఫర్ 5 years. దే హ్యావ్ బీన్ డూయింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఫర్ 5 years. మరి ఆన్సర్ చూస్తే ద కన్స్ట్రక్షన్ వర్క్ has been being done by them for 5 years. The construction work has been being done by them for 5 years. Next వాక్యం చూద్దాము. He has been leading the team since 2019. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లో మారిస్తే the team has been being led by him since 2019. మరి ఇంకో వాక్యం చూద్దాము. I have been preparing notes for 4 hours. మరి ప్యాసివ్ వాయిస్ చూస్తే notes has been being prepared by me for 4 hours. ఈ విధంగా మనము సెంటెన్సెస్ను ప్యాసివ్ వాయిస్లో మార్చచ్చు. మరి మీరు ఫార్ములాను ఉపయోగించి ఇంకా కొన్ని సెంటెన్సెస్ను సొంతంగా తయారు చేయండి. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరి మీకు ఇచ్చినటువంటి కింద సబ్స్క్రిప్షన్ బాక్స్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ ఐకాన్ను ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
నెక్స్ట్ వీడియోలో మనము మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి మనము ఈరోజు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్